దేవునికి స్తోత్రం. ఏదైనా సర్వశక్తి సంపన్నుడైన దేవదేవుడైన యెహోవా సర్వోన్నతమైన వాగ్దానం. సర్వలోక నివాసులారా, దేవుని గూర్చి సంతోషగీతం పాడుడి, ఆయన నామ ప్రభావమును కీర్తించుడి. కీర్తన గ్రంథం 66 అధ్యాయం 1వ వచనం. ప్రియా సర్వాధికారిని, సర్వలోక న్యాయాధిపతి అయిన దేవాదేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు మహిమ కలిగిన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు ఈ ఉదయకాల సమయంలో ప్రభు పేరిట మీకు తెలియపరుస్తున్నాను. దేవాదేవుని బిడ్డలారా, మీరందరూ బాగున్నారు కదూ? మహిమాస్వరూపుడైన దేవాదేవుడైన యేసుక్రీస్తు ప్రభు వారికి మహాకృప నిరంతరం మీతో ఉండుగాక. ఆ దేవాదేవుడికి మనం స్తుతిగల మహిమలు ఆయనకు చెల్లించాలి. ఆయనకు ప్రభావం ఆరోపించి ఆయనను స్తోత్రించాలి. దేవుని మహింపరచుట ఇట్లు అని ఒకవేళ మీరు ప్రశ్నించిన ఎడల దానికి ప్రభువే గొప్ప జవాబిచ్చున్నాడు. స్తుతియాగం అర్పించేవాడు నన్ను మహింపరుచున్నాడు, నేను వానికి దేవుని రక్షణను కనుపరుచున్నట్లు వాడు మార్గము సిద్ధపరచుకున్నని కీర్తన గ్రంథం 50 అధ్యాయం 23వ వచనం తెలియపరుస్తుంది. మన దేవుడు ఉన్నవాడు అనువాడు, నిన్న నేడు నిరంతరము మారనివాడు. ఆయన మహిమగల రాజు, ఆయన మహాత్యము మహిమ ఎన్నడూ తీసివేయబడదు. మనము ఆయనకు మహిమ చెల్లించుచు ఆయన నామమును హెచ్చించుట వలన నష్టపోవుట లేదు, ఏమాత్రం కూడా లేదు. అదే సమయమున మనము ఆయన మహిమపరిచి హెచ్చించిన కొలది మనమే ఆశీర్వాదమును కొని తెచ్చుకుంటున్నాం. మనము ప్రభువును స్తుతించినప్పుడు దైవ ప్రసన్నత మన మీద దిగివచ్చున్నది. దేవుని మహిమతో నింపబడుచున్నాము. దేవాదేవుని బిడ్డలారా, మన మెరుగని అద్భుత క్రియలు మనలో జరుగుచున్నది. ప్రభును స్తుతించడం ద్వారా ఎందరో అద్భుతమైన దైవిక స్వస్థతను అందుకోగలిగారు. శరీరానుసారమైన వ్యాధుల నుండి విముక్తి పొందారు, ఆరోగ్యవంతులయ్యారు. ప్రియులారా, సంపూర్ణమైన ఆరోగ్యంతో జీవించుచున్నారు. బలహీనులు బలవంతులై ఉన్నారు. ప్రభును స్తుతించేవారు ఘనహీనమైన పాత్రలై ఉండక ఘనత వహించు పాత్రలై ఉన్నారు. అపోస్తుడైన పౌలు, మా బాహ్య పురుషుడు కుచించున్నను ఆంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడుచున్నాడంటున్నాడు. ఎవరైతే అనుదినము ప్రభును స్తుతించుచు మహిమ చెల్లించుచున్నారో, ఆ దేవాదేవుని ఆరాధించున్నారో, వారు తమ ఆత్మీయ జీవితమందు క్రమక్రమంగా అభివృద్ధి చెందుచు దినదినము నూతనపరచబడుచున్నారు. దేవుని బిడ్డలారా, మహిమ నుండి అధిక మహిమను పొందుచు రూపాంతరం చెందగలరు. అవును, స్తుతించేవారు జీవితంలో ఆత్మీయ ఎదుగుదల పరిపక్వమై వారు అద్భుతమైన స్థితిలో ఉండగలరు. దేవాది దేవుని మనం స్తుతిస్తున్నప్పుడు, మహింపరుస్తున్నప్పుడు, ఘనపరుస్తున్నప్పుడు ఆ సర్వాధికారి అయిన దేవాదేవుడికి మహాకృప మనతో కూడా ఉండగలుగుచున్నది. జీవగల దేవుని బిడ్డలారా, మీరు దేవుని మహిమను ధరించుకొనండి. ఎల్లప్పుడూ ఆయనను ఆరాధించండి. అప్పుడు నిశ్చయముగా మీ ముఖములు ప్రకాశించును. మిమ్మల్ని చూచువారు మీలో దేవుని స్వరూపమును చూచగలరు. దేవుని నామం మీలో మహిమపరచబడును. దేవాదేవుడికి మహాకృప మీతో కూడా ఉండగలుగును. దేవుని బిడ్డలారా, దేవాదేవుని స్తుతించండి, మహింపరచండి, ఘనపరచండి, ఆరాధించండి. అద్భుతమైన శక్తిని, సామర్థ్యాన్ని మీరు పొందండి. మన దేవుడు స్తుతులకి పాత్రుడు. దేవాదేవుని స్తుతించడం అనేది గొప్ప భాగ్యం. ఆ దేవాదేవుని మహింపరచడం గొప్ప భాగ్యం, మహాభాగ్యం. మనస్ఫూర్తిగా, హృదయపూర్వకంగా, మనస్సారా ఆయన తట్టు మీ హృదయాలెత్తి ఆయన మీద ఉన్న ప్రేమతో ఆయన్ని స్తుతించండి, మహింపరచండి, ఘనపరచండి. అద్భుత దేవుని యొక్క అద్భుతమైన కార్యాభివృద్ధిని మీరు పొందండి. ప్రభు కృప నిరంతరం మీతో ఉండుగాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు, సర్వోన్నతుడు, సర్వాధికారమైన ప్రియ పరమ తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మీరు మమ్మల్ని ప్రేమించి మాకు ఇచ్చిన మరొక వాగ్దానం బట్టి స్తోత్రాలు. దేవా, ఈ దినం మీరు మమ్మల్ని ప్రేమించారు, మీకు స్తోత్రాలు. దేవా, మిమ్మల్ని స్తుతించడం, మిమ్మల్ని మహింపరచడం, మిమ్మల్ని ఘనపరచడం మా జీవితంలో ఎంతో ఉన్నతమైనదని మేము ఈ సమయంలో గుర్తించగలుగుతున్నాం. దయచేసి మేడల మీ కృపను దయచేసి, మీ కనికరమించి, మీ ఆదరణ దయచేసి, షాదులోని కీళ్ళలోని మేము పడకుండా షాదు నుండి కీళ్ళలోని మీ బిడ్డలను మమ్మల్ని తప్పించి మమ్మల్ని రక్షించండి. మా దేవుడు నీవు రక్షించేవాడు, తప్పించేవాడు, సమాధానం ఇచ్చేవాడు, జయమిచ్చేవాడు నీవే గనక మీ కృపాకినాలు మీ బిడ్డలను మాకు అందరికీ అనుగ్రహించమని నా ప్రభును రక్షకుడు పరిశుద్ధుని యేసు నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ. సర్వోన్నతుడైన జయముగల దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విలువైన కానుకను
నశించిపోవచ్చున్న ఆత్మల రక్షణార్థమై ఈ వాక్య పరిచర్యకు పంపించండి. దేవాదేవుడు మిమ్మల్ని బహుగా దీవించునుగాక. మా ఫోన్పే నెంబర్ మరియు గూగుల్ పే నెంబర్ 9440442637.